హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఫస్ట్ టైం హైదరాబాద్ టు తిరుపతి వందే భారత్ ట్రైన్ జర్నీ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి కంప్లీట్గా ఈ వీడియోలో హానెస్ట్ రివ్యూ షేర్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే ప్రైస్ డీటెయిల్స్ కానీ ఫుడ్ గురించి కానీ అక్కడ ఉన్న మనకి ఏమైనా ప్రాబ్లమ్స్, కంఫర్ట్ ఇవన్నిటి గురించి కూడా డిస్కస్ చేశాను. వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది, హైప్ చేయడం మర్చిపోకండి. సో ఈ జర్నీ అయితే మేము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేసాము. మనకి చైర్ కార్ ఆప్షన్ అయితే తీసుకున్నామండి. దీనికి కాస్ట్ వచ్చేసి 1700 పడింది, ఇంక్లూడింగ్ ఫుడ్. మనకి మార్నింగ్ టీ, అలాగే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఈ 3 సర్వ్ చేస్తారు. ఫస్ట్ టైం అనమాట. సో ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి ట్రై చేసాము. ఇది చైర్ కార్ ఆప్షన్ కాబట్టి సీటింగే ఓకే. సీటింగ్ అయితే మనకి అంత డిస్కంఫర్ట్ అయితే ఏం లేదు. కొంచెం మనం వెనక్కి పెట్టుకోవచ్చు, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కొన్ని మధ్యలో ఉండే ఆప్షన్స్ ఏంటంటే ఎదురెదురుగా కూర్చునే వాళ్ళకి మధ్యలో చిన్న టేబుల్ సెటప్ లాగా కూడా వచ్చింది. సో అలా వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవేంటంటే రెగ్యులర్ ట్రైన్ సీటింగ్ ఎట్లా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా సిట్టింగ్ పొజిషన్ అయితే బాగుంది. వెళ్ళి మనం కూర్చున్న కాసేపటి తర్వాత మనకి అరౌండ్ ఒక 15-20 మినిట్స్ తర్వాత పేపర్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఒకటి ఇంగ్లీషు, 2 తెలుగు పేపర్స్, ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ ఒక ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారు. ఇవి చదువుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఇవి కలెక్ట్ చేసేసుకున్నారు. మేబీ తీసుకుంటామంటే ఇస్తారేమో, కానీ నాకు తెలిసి లాస్ట్ మినిట్లో అంటే మనం ఇంకా దిగుతామనే టైంలో వచ్చి అతను అన్ని పేపర్స్ అయితే మన దగ్గర నుంచి కలెక్ట్ చేసేసుకున్నాడు. సో పొద్దున్నే న్యూస్ ఏంటి అనేది మనం ఇబ్బంది పడకుండా చక్కగా న్యూస్ పేపర్ చదువుకున్నాము. అలాగా చల్లగా ఉంది కదా, అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల పీస్ ఆఫ్ మైండ్గా ఉంది. అండ్ ట్రైన్ కూడా కంప్లీట్ ఏసీ జర్నీ అనమాట. సో చల్లగా ఉంటుంది ట్రైన్, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఆ కూలింగ్కి ఏదైనా హాట్గా తాగితే బాగుండు అని అనుకునే లోపల మనకి హాట్ వాటరు, అలాగే 2 ఓట్స్ బిస్కెట్స్ అండ్ ఒక కాఫీ ప్రీమిక్స్ పౌడర్ ప్యాకెట్ ఇచ్చారు విత్ టిష్యూ పేపర్. సో ఇవేంటంటే జస్ట్ ఆ పేపర్లో మనకి పౌచ్లో ఏదైతే పౌడర్ ఉందో అదంతా కూడా మనం ఈ నీళ్ళలో కలిపేసి వుడెన్ స్పూన్ ఇచ్చారు. సో ప్లాస్టిక్ యూస్ చేయడం నాకు ఇక్కడ నచ్చిన ఆప్షన్. సో ఆ స్పూన్ తోటి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్ నా ఒపీనియన్లో వాళ్ళు ఇచ్చిన వాటర్కి మనకి ఇచ్చిన ప్రీమిక్స్ పౌడర్ అనేది కొద్దిగా పల్చగా అనిపిస్తుంది. సో బెటర్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే వాళ్ళు మనకి ఇచ్చిన వాటర్ని కొంచెం తగ్గించుకొని మనం ఈ ప్రీమిక్స్ పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, అంటే సరిపోతుంది టేస్ట్ అనేది. ఇదేంటంటే కొంచెం నీళ్ళగా అనిపించింది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా జర్నీ చేస్తే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, సో దట్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ బిస్కెట్స్ కూడా మనకి ఫైబర్ రిచ్ బిస్కెట్స్ లాగా ఓట్స్వి ఇచ్చారు. డిఫరెంట్ టేస్ట్తో బాగున్నాయి. రెగ్యులర్ బిస్కెట్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం నాకు ఇదొకటి బాగా నచ్చింది పాయింట్. సో మార్నింగ్ లెగవడం, మనం ఎంతో హడావిడిగా వస్తాం కదా. సో అంటే కంప్లీట్ జర్నీ అయిపోయింది కాబట్టి ఒపీనియన్ ప్రకారం మనం ఫుడ్ క్యారీ చేసి ఇబ్బంది పడే కంటే కూడా మనకి ఉన్న ప్రైస్లో ఒక 200 ఎక్స్ట్రానే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి అది మనకు ఒక టిఫిన్, లంచ్కి ఈజీగా 200 పెట్టకుండా మనకి ఫుడ్ అనేది ఇబ్బందే కదండి. మనం క్యారీ చేయకుండా టైం టు టైం వాళ్ళే తీసుకొచ్చి పెడతారు కాబట్టి బెస్ట్ అని అనిపించింది. సో మీరు కూడా ఒకవేళ జర్నీ చేస్తే విత్ ఫుడ్ అనే ఆప్షన్ తీసుకోండి, మీరు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇంకా కాఫీ తాగేసాక కాసేపు అట్లా కూర్చొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండే లోపల ఇంకా మరొక అరగంట ఆ టైంకి మనకి బ్రేక్ఫాస్ట్ తెచ్చి ఇచ్చేసారు. కొంచెం ఐటమ్స్ తోటి వెరైటీస్ ఎక్కువ పెట్టడం వల్ల మనకి ఒకే ఐటమ్ని ఎక్కువ తిన్న ఫీల్ రాలేదు, కానీ బట్ బ్యాలెన్స్డ్గా బాగానే అనిపించింది. మీకు ఏమేమి పెట్టారో చూపిస్తాను రండి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఏది సర్వ్ చేసినా కూడా నీట్గా ఒక ప్లేట్స్లో తీసుకొని వచ్చి విత్ టిష్యూ పేపర్ ఇస్తున్నారు. కాసేపు అయిన తర్వాత వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి మనం టీ తాగామా అవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ మొత్తం అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం కూర్చున్న సీట్స్ దగ్గర అవి ఇవి గజిబిజిగా ఉండడం, ప్లేట్స్ అన్నీ ఇబ్బందిగా ఉండేది లేకుండా మనకి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. సో నీట్గా ఉంది. అండ్ కోచ్లో కూడా మనకి ఎదురుగా ఒక స్క్రీన్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏ స్టాప్ వస్తుంది, ఇంకా మనం దిగే స్టాప్ ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా చూసుకోవడం చాలా తేలిగ్గా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ అనౌన్స్మెంట్లో మనకి చెప్తూ ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని, ఆ నెంబర్ నోట్ చేసుకుని మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో మనం వాళ్ళతోటి మాట్లాడి ప్రాబ్లం ఏంటని చెప్తే ఇమీడియట్గా వచ్చి రెస్పాండ్ అయ్యి క్లియర్ చేస్తున్నారు. సో నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. మనకి ఏదైనా యూస్ చేయడం తెలియకపోయినా కూడా ఆ నెంబర్లో కాల్ చేసామంటే మనకి ఎవరో ఒకళ్ళు వచ్చేసి మన డౌట్ అయితే క్లియర్ చేస్తారు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్కి వస్తే ఒక దాంట్లో మనకి కొంచెం పొంగల్ రైస్ పెట్టారు. అండ్ నెక్స్ట్ సాంబారు, 2 వడ, ఇది వచ్చేసి చట్నీ అనుకున్నాను, కేసర్, రవ్వ కేసర్ కొద్దిగా స్వీట్ పెట్టారనమాట. అలాగే కొద్దిగా పల్లీ చట్నీ. సో ఇది చట్నీ. అండ్ మనకి మౌత్ ఫ్రెషనర్ ఒకటి, పాస్ అని ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకొకటి కప్ కేక్ ఇచ్చారు.
సో ప్రతి ఒక్కరికి మనకి పెట్టుకోవడానికి ఫ్రంట్ సీటు, మన ఎదురు సీటు వాళ్ళది స్టాండ్ అటాచ్ ఉంటుంది. అది ఓపెన్ చేసుకుని తీసుకుని ఇట్లా పెట్టుకొని అన్నీ నీట్గా సెట్ చేసుకొని పీస్ఫుల్గా తినొచ్చు. అండ్ వుడెన్ స్పూన్ ఇచ్చారనమాట. చెక్క స్పూన్ ఇవ్వడం వల్ల ప్లాస్టిక్ ఇవ్వలేదు కదా, సో ఫుడ్కి మనమే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్ అండ్ నీట్గా అన్ని రకాల ఆప్షన్స్ కవర్ చేశారు కాబట్టి మంచిగా ఇనఫ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. బాగుంది. నాకైతే 10/8 అయితే ఇవ్వగలను. ఎందుకంటే ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టుంటే బాగుండేది. ఆ 2 పాయింట్స్ కూడా అందుకే తగ్గించాను అంతే. అంతకుమించి ఫుడ్లో కూడా ఎక్కువ స్పైస్, మరీ అసలు రుచి పచి లేని విధంగా అయితే లేవు. మీడియంగా టేస్ట్ బాగున్నాయి. ఇంకొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళకి తక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్ వస్తుంది, కానీ మైల్డ్ టేస్ట్ తోటి బ్యాలెన్స్గా చేశారు. సో మీరు చిన్నపిల్లల్ని క్యారీ చేసినా కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఇదే ఫుడ్ని వాళ్ళకు కూడా సర్వ్ చేయొచ్చు. కారాలుగా మంటలుగా అలా అయితే ఏం లేవు. ఫుడ్ హ్యాపీగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఫుడ్ని తినేయచ్చు, మనం కూడా తినొచ్చు అంతే. ఫుడ్ విషయంలో అయితే నాకు ఈ ఒక్క పాయింట్ బాగా నచ్చింది. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం ఎలా ఉన్నా తింటాం, కానీ చిన్నపిల్లల్ని క్యారీ చేస్తూ తీసుకెళ్లే వాళ్ళకి ఫుడ్ అంటే ఏదైతే టిఫిన్ కానీ ఏదైనా ఉందో అది టేస్ట్ బాగోకపోతే వాళ్ళతో ఇబ్బంది పడతాం కదా. సో ఈ విషయంలో నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి, ఇవే కాకుండా మధ్యలో వాళ్ళ రైల్వే వాళ్ళే మనకి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా సెల్ చేస్తున్నారు. సో ఏమైనా కావాలన్నా కూడా ఎక్స్ట్రా మధ్యలో మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్ అసలు మనం ఎక్కంగానే మనకి వాటర్ బాటిల్ కూడా సర్వ్ చేశారు బిఫోర్ న్యూస్ పేపర్. సో ప్రతి ఒక్కరికి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. సో విత్ వాటర్ స్టార్ట్ అవుతుంది. పైన చూపించాను కదండి, ఇందాక చెప్పాను కదా, స్క్రీన్ మీద మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ నెక్స్ట్ స్టాప్ ఉంది, ఏ స్టాప్ వస్తుంది, ఎవ్రీథింగ్ దాని మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది, చూసుకోవచ్చు. సో మనం ఏం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఏసీ ట్రైన్ కాబట్టి చల్లగా ఉంటుంది. హాయిగా రిలాక్స్డ్గా కూర్చొని మన పని మనం చేసుకుని వ్యూ ఎంజాయ్ చేస్తూ హాయిగా పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటే జర్నీ అయితే అసలు తెలియకుండానే ఇట్టే జరిగిపోయినట్టు అనిపించింది. 8 అవర్స్ జర్నీ. ఇంకా 12:30 అట్లా టైం అవుతుంది అనేసరికి మనకి లంచ్ అయితే సర్వ్ చేశారు. మీకు లంచ్ ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. ఇది రోటీ రైస్ 2 సర్వ్ చేశారనమాట. మనకి రైస్ అయితే ఒక సిల్వర్ బౌల్, మీరు అది చూస్తున్నారు కదా, అల్యూమినియం ఫాయిల్, దాంట్లో మొత్తంగా రైస్ ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో పప్పు, సెకండ్ దాంట్లో పనీర్ కర్రీ. పనీర్ కర్రీలో ఒట్టిగా కొంచెం గుజ్జిచ్చి ఏదో నామకే వస్తే 1-2 పీసెస్ వేస్తారు, కానీ వీళ్ళు చాలా పనీర్ పీసెస్ కూడా వేశారు. బాగానే అనిపించింది. అండ్ మనకి పెరుగు ఇచ్చారు. పెరుగుతో పాటు చిన్న పౌచ్లో సాల్ట్ కూడా ఇచ్చారు. 2 రోటీ ఇచ్చారు. అగైన్ ఒక ఫ్రై కూడా, ఆలు క్యారెట్, మనం సేమ్ ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ టేస్ట్ అనిపించింది. బాగుంది ఫ్రై కూడా. అండ్ ఇంకొకటి టైం అది పాస్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా మనకి మౌత్ ఫ్రెషనర్ ఇచ్చారు. తినటానికి ఒక చిన్న వుడెన్ స్పూన్ ఇచ్చారు. అది కొంచెం గుంటగా ఉన్నది ఇచ్చి ఉంటే బాగా అనిపించేది, ఎందుకంటే అన్నం కదా, కొద్దిగా టిఫిన్ అయితే మేనేజ్ చేసాం, కానీ రైస్ కొంచెం ఎక్కువసేపు తిన్నట్టుగా అనిపించింది దాంతో. అండ్ మనకి హ్యాండ్కి చిన్న టిష్యూస్ కూడా ఇచ్చారనమాట. సో కింద ఉంటాయి చూడండి. అండ్ ఇవి కూడా కర్రీస్ ఇందాక చెప్పినట్టుగానే సేమ్ బ్రేక్ఫాస్ట్ లాగానే సేమ్ ఒపీనియన్, బాగున్నాయి, మంచిగా ఎంజాయ్ చేసాం. 8/10 అనమాట. మంచిగా అనిపించింది. అంతా అయిపోయాక నేను కొంచెం ఫీల్ అయింది ఏంటంటే, అరే పొద్దున ఇచ్చే స్వీట్ ఏదో ఇప్పుడు ఇచ్చి ఉంటే బాగుండేది కదా, ఎవరైనా లంచ్ తర్వాత తింటారు కదా అని అనుకున్నాను. సో ఇక లంచ్ చేసిన తర్వాత స్వీట్ ఒక్కటే లేదా అని ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. సరేలే ఎన్నిసార్లు ఇస్తారు, ఉదయం పెట్టారు కదా అని చెప్పి నేను అనుకొని ఇంకా అలా కూర్చొని ఇక లంచ్ ఫినిష్ చేసేసుకున్నాము. కాసేపు అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 10 అంటే లంచ్ సర్వ్ చేసి మన ప్లేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ బాక్స్ వచ్చిందనమాట. సో మనకి స్వీట్ లంచ్లో సర్వ్ చేయలేదు కదా, సో దాని బదులుగా ఐస్ క్రీమ్ తీసుకొచ్చి సర్వ్ చేశారు. అప్పుడు అనిపించింది, ఓహో స్వీట్ మనకి మార్నింగ్ ఇచ్చారు కాబట్టి తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చారా అని చెప్పి అనుకున్నాను. రియల్ ఐస్ క్రీమే, ఫ్రోజన్ డెజర్ట్ కాదండి. సో మనకి అమూల్ బ్రాండ్ వాళ్ళది, మంచిగానే ఉంది. వెనీలా ఐస్ క్రీమ్ ఒకటి ఇచ్చారు. హ్యాపీగా ఐస్ క్రీమ్ కూడా తినేసాక కాసేపు ఇంకా ఇంకొక 1 అవర్ ఉంది అని అనుకున్నాక టైం పాస్ చేసేసి పైన ఉన్న లగేజ్ అంతా కూడా కింద పెట్టేసుకున్నాం. స్టాప్ వెళ్ళే కొద్దీ దిగిపోయిన వాళ్ళ వల్ల సీట్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. సో లగేజ్ అంతా కూడా కింద పెట్టేసుకొని టైంకి, మేము వెళ్ళాల్సిన టైం కంటే కూడా ఇంకా 15 మినిట్స్ ముందే వచ్చేసింది అనమాట తిరుపతి. కాకపోతే దిగిన తర్వాత ఉన్న ఎండకైతే అల్లాడిపోయాము. ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి భలే ఇబ్బంది అనిపించింది. అంతసేపు మనం ఏసీలో కూర్చొని ఉన్నాం కదా, మంచి ఎండకు దిగాము. సో ఎట్లయితేనేమి మంచిగా హ్యాపీగా జర్నీ ఫినిష్ చేసుకొని ఇంటికైతే చక్కగా 3 వచ్చేసామన్నమాట. జర్నీ అయితే సూపర్గా అనిపించింది.
సో ఇదండి మా వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది నాకు. జర్నీ అయితే అస్సలు స్ట్రెయిన్ అయినట్టు అనిపించలేదు. చక్కగా నవ్వుతూ మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తూ వచ్చేసామన్నమాట. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, మీకు కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది, వీడియోని హైప్ చేయండి, మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.